అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది. తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించినా మాట్లాడే తీరు అపార్థాలను ఇవ్వకుండా జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. అలాగే ఎదుటి వ్యక్తులలోని లోపాలు మీకు స్పష్టంగా తెలిసినా వాటిని ఆరోపించడానికి తొందరపడకుండా నిగ్రహాన్ని చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆర్థిక రంగంలో మీకు కొంత విజయావకాశాలు ఉన్నాయి. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ పట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్న వాటిలో లోతులను అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడు కూడా మనకు వచ్చినటువంటి ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచనను ఆత్మీయులతో పంచుకోవడం ద్వారా వారిలో కనుక ఈ ఆధ్యాత్మిక చైతన్యం వికసించినట్లయితే వారిచ్చేటువంటి సహకారం మీకు బాగా ఉపకరించేదిగాను, అభివృద్ధినిచ్చేదిగాను ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఆత్మీయులతో సంప్రదించి సకాలంలో పూర్తి చేసేయడం అనేది శ్రేయస్కరం. అంతేకాకుండా ప్రభుత్వ సంబంధంగా కూడా మంచి అభివృద్ధికి సంకేతంగా ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం, అలాగే ఆత్మీయతను పెంచుకోవడం, ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించడం మొదలైనటువంటి సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. అలాగే మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా, శత్రువులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండడం వల్ల మీకు భవిష్యత్తులో అది ఎక్కువ అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. అందువలన మనం ఆ కార్యాచరణలో ఎక్కువ మందికి ఉపకరించడం అనేటువంటి దాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని మనం ప్రవర్తించడం వలన పూర్తి సత్ఫలితాలను మనం పొందగలుగుతాం. శత్రువులు మీకు అపకారం చేయలేరు. వాళ్ళు చేద్దామని అనుకున్న ఆ అపకారం మీ దాకా చేరదు. అలాగే విద్యుత్తు, అలాగే వాహనములు, అలాగే నదీ తీరాల్లో సంచరించడం, ఇలాంటి సందర్భాలలో ప్రమాదాలకు చోటు లేకుండా ప్రవర్తించడం చాలా అవసరం. గౌతమ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ ప్రదేశాల్లో మీరు పూర్తిగా అనుకూలతను పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యాన్ని కూడా సాధించగలుగుతారు. విశేషించి ఆర్థిక పుష్టి ఎవరికైతే లేదో వారికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపం చేసినట్లయితే ఆ ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది.